దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేశారనుకో, మీ ప్రార్థన వినటానికి మీ ప్రక్కనే దేవుడు నిలవబడి ఉంటాడు. తమ్ముడు, నిలవబడి ఆరాధన చేద్దాం. హృదయపు లోతులో నుంచి ప్రభుని స్తుతించుదాం. ఒక్కొక్క పదాన్ని, దాని రసాన్ని అనుభవిస్తూ హృదయమారో ప్రభుని ఆరాధించుదాం అని సేవకుడు ఒక మాట చెప్పటంతో టకామని లేచి వెంటనే ఒక్కొక్క పదజాలాన్ని ధ్యానిస్తూ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తే నీ దేవుడు ఎక్కడో కాదు తల్లి, నీ ప్రక్కనే ఆత్మస్వరూపిగా ఆయన నిలవబడతాడు. పని చేయటం ప్రాముఖ్యం కాదు, ఏ హృదయంతో పని చేస్తున్నావు అనేది ముఖ్యం. విన్నారు ఈ మాట? ప్రార్థన చేయటం ప్రాముఖ్యం కాదు, ఎలాంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. పరిచర్య చేయటం ప్రాముఖ్యం కాదు, ఎలాంటి హృదయంతో పరిచర్య చేస్తున్నావు. ఎవరు హృదయపూర్వకంగా పరిచర్య చేస్తారో, హృదయపూర్వకంగా పనిచేస్తారో వాళ్ళను దేవుడు వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం.